భారతదేశంలోనే శత్రు దుర్భేజ కిల్లాగా పేరొందిన ఎవరు జయించలేని యాదవులు కట్టినటువంటి అద్భుతమైన దౌలతాబాద్ కోటను చూడబోతున్నారు. ఈ యొక్క బ్రిడ్జిని పైకి లేపితే నీళ్లతో నిండి మొసళ్లతో ఉండే అతిపెద్ద వంతెన నిర్మించిన కోట ఇది. ఇక్కడ చీకటి స్వరంగంలో అనేక స్వరంగ మార్గాలతో ఇక్కడ శత్రువులకు అర్థం కాక వారిని వారే చంపుకొని మిగిలిన వారిని చంపడానికి పైనుంచి నూనె పోసే స్వరంగ మార్గం కూడా ఉన్న ఏకైక కిల్లానే ఈ యొక్క దేవగిరి కిల్లా. ఎంతో అద్భుతమైన చాకచక్యంతో నిర్మించారు. ఇక్కడ చూస్తున్న ఈ ప్రదేశంలోనే వాటర్లు స్టోర్ చేసుకునేవారు. మెట్ల బాయి మోడల్లో అన్ని వైపుల 4 దిక్కుల మెట్లతో నిర్మించారు. మరియు భారతదేశంలోనే ఏకైక భరతమాత మందిరం ఉన్నటువంటి ఆలయం కూడా ఇక్కడే. మరియు అతిపెద్ద పిరంగులశాల ఉన్నటువంటి కెనాన్ గ్యాలరీ ఉన్న ఏకైక కిల్లా కూడా ఇదే. మీ ఎదురుగా చూస్తున్నదే చాంద్ మినార్. అలా మనం మీదికి వెళ్తే మరియు రైట్ సైడ్లో కనిపించేది చీనీ మహల్. మరియు అక్కడి నుంచి కాస్త మీదికి వెళ్తే ఎక్కడ చూసుండని అద్భుతమైన పిరంగి అయినటువంటి మెండిక తోప్ అని అంటారు. అంటే గొర్రె ముఖం కొమ్ములతో చూస్తున్నారు. గొర్రె ముఖం ఏ విధంగా ఉంటుందో ఆ ఆకారంతో నిర్మించినటువంటి పిరంగి ఇది. ఎటువైపు అయినా ఎక్కి పెట్టి కొట్టే సామర్థ్యం ఉన్న పిరంగి. మరియు మీదికి వెళ్తే మన భారతదేశంలోనే అతిపెద్ద పిరంగిగా పేరుగాంచిన ఈ దౌలతాబాద్ పిరంగిని చూడండి. దాదాపు 200 మీటర్ల ఎత్తులో అయితే ఈ పిరంగి అయితే ఉంటుంది. అద్భుతమైన వీడియో మరియు చీకటి స్వరంగాలతో నిర్మించిన ఈ కోటను పూర్తిగా అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి ఔరంగాబాద్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దౌలతాబాద్ ఫోర్ట్కి వచ్చాం. దీన్ని ముందు దేవగిరి ఫోర్ట్ అనేవారు, గాడ్ ఆఫ్ హిల్స్ అని కూడా అంటారు. తర్వాత దౌలతాబాద్ ఫోర్ట్గా మారింది ఈ దౌలతాబాద్ ఊరిలోనే. అయితే దీని స్టోరీ వచ్చేసి లోపల చెప్తూ తీసుకెళ్తా. చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 25 రూపాయలు. ఫారినర్స్కి అయితే వేరే ప్రైస్ ఉంటుంది. ఇక్కడ ఎదురుగా కౌంటర్లోనే టికెట్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఫోర్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. అయితే ఇక్కడ వీడియో తీసుకోవాలంటే ముందు మనం ఇక్కడ ఫామ్ నింపాలి. ఇక్కడ ఫామ్ నింపి పేరు ఎక్కడి నుంచి వచ్చినాం అనేది 25 రూపీస్ కడితే మనం లోపల కెమెరా అయితే తీసుకుంటాం. ఇప్పుడు మనం మన భారతదేశంలోనే శత్రు దుర్భేజ కిల్లాగా పేరొందిన ఈ దౌలతాబాద్ కోట చూడబోతున్నాం. ఇది వచ్చేసి 200 మీటర్ల ఎత్తులో అయితే ఉండబోతుంది. ఎదురుగా ఎంట్రన్స్ అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ ఎంట్రన్స్కు కొచ్చగా అయితే ఉంటాయి చూడొచ్చు ఈయనపై. ఎందుకంటే ఇవి దాదాపు ఏనుగులు ఎవరు వచ్చినా కూడా గుద్దినా ఏం కాకుండా ఉండేందుకు వాటికి కుచ్చుకుపోయే విధంగా అయితే ఆ రోజు పకడ్బందీగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ లోపలికి వెళ్తే ఇక్కడ మీకు కోట హిస్టరీ ఉంటుంది. ఈ కోటను అయితే 12వ శతాబ్దంలో యాదవరాజు అయినటువంటి రాజు బిల్లమ్మ రాజు దీన్ని అయితే కట్టించారు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించారు. తర్వాత మరాఠాలు, మొఘళ్ళు, బహమనీ సుల్తాన్లు, హైదరాబాద్ రాజులు ఇలా చాలా మంది అయితే ఈ కోటను అయితే ఒక్కొక్కరిగా ఆక్రమించి పాలించడం అయితే జరిగింది. ఇది మాత్రం చాలా అద్భుతమైన కిల్లా. మరియు ఒక్కొక్క ఎంట్రన్స్ చూస్తే మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అబ్బా, ఏ రేంజ్ టెక్నాలజీ వాడారంటే ఇప్పట్లో వాడడం కూడా చాలా కష్టం. ఆ రేంజ్ టెక్నాలజీ అయితే ఈ కిల్లాకి అయితే వాడడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి. ఈవెన్ ఇందులో సొరంగ మార్గం కూడా ఉంది, చీకటి మార్గం కూడా. అది కూడా నేను చూపిస్తా. అలాంటిదైతే మీరు భారతదేశంలో ఏ కిల్లాలో కూడా చూసుంటారు. అంత అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఎదురుగా అయితే మనం ఫస్ట్ ఇక్కడ రావడంతో అయితే ఇక్కడ మీరు చూస్తే పిరంగుల శాల లాగా అయితే మొత్తం పిరంగులే ఉంటాయి. ఎటు చూసినా కూడా చిన్న చిన్న పిరంగులు, తోపులు అంటాం కదా, చిన్న చిన్న పిరంగుల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద పిరంగుల వరకు అన్ని రకాల సైజుల పిరంగులు అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. దాని వెనుక ఫోటోగ్రఫీ తోటి హిస్టరీ కూడా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇన్ని పిరంగులు అయితే నాకు తెలిసి భారతదేశంలో మీరు ఏ కిల్లాలో కూడా చూసుంటారు. చాలా పిరంగులు ఉంటాయి. అందుకే దీన్ని పిరంగుల శాల అయితే నేను అంటున్నా. ఓకేనా, చూడండి పిరంగులు ఏ విధంగా ఉన్నాయైతే మీరు చూసేయండి ఓ లుక్కే. ఇక్కడ నాకు చాలా అద్భుతంగా అనిపించిన విషయం ఏంటంటే ఈ దౌలతాబాద్ కోటలో ఇలా పిరంగులు చక్రాలపై ఇప్పటికీ నిజంగా ఆ కాలంలో వాడితే ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రతి ఒక్క తోపు మరియు ఈ పిరంగులు ఎలా యూజ్ చేస్తారు, ఎన్ని మీటర్ల హైట్ వరకు ఉంటుంది అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పక్కన ఇలా చూస్తున్నారు బోర్డు, ఇటు చూడొచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిరంగి వచ్చేసి చాలా పెద్దగా ఉంది.
కోట పైన ఉన్న పిరంగి అయితే మాత్రం అతిపెద్ద పిరంగి, మరియు ఒక స్పెషల్ పిరంగి కూడా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కొడితే ఇలా చూస్తున్నారు కదా, ఇందులో వాళ్ళు అప్పటి పిరంగుల రాళ్ళ వేసి ఇక్కడ కొట్టడం ద్వారా అయితే అవి దూరంగా వెళ్ళేటి. ఇది ఎంట్రన్స్కి ఎదురుగా ఎవరైనా శత్రువులు వస్తే ఇలా దాదాపు 7 ప్రధాన ద్వారాలు దాటుకొని లోపలికి వెళ్ళాలి. అందుకే దీన్ని శత్రు దుర్భేజ కిల్లా అని అంటారు. చాలా కష్టం. ఇందులో ఒక అద్భుతమైన వంతెన గురించి కూడా చెప్తా, మూసళ్ళ వంతెన. అది చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు చిన్న పిరంగి చూస్తున్నారు కదా. ఈ పక్కనే మీరు డోర్స్ గమనించున్నారు చూడండి, దీనికి సంబంధించి పక్కన చిన్న హోల్స్ ఉంటాయి. ఈ గోడకు మీకు కనిపిస్తుందో లేదో నేను చూపిస్తాను నెక్స్ట్. ఇక్కడ చూడొచ్చు చాలా పెద్దగా ఉంది చూడండి ఈ పిరంగి అయితే. లోపల మీకు గుండె అయితే కనిపిస్తుంది, కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్కి అయితే ఉంది. లాస్ట్కి అక్కడ చీకట్ల లాస్ట్కి రౌండ్గా చిన్న గుండె అయితే ఉంది. ఇలా అన్ని పిరంగులు అయితే వీళ్ళు చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేయడం అయితే జరిగింది. మరియు దాని యొక్క డిస్క్రిప్షనే నాకు అద్భుతంగా అనిపించింది. చాలా తక్కువ మంది ఇలా పెడతారు కాబట్టి. ఓకేనా, ఇలా మనం పిరంగులు అన్ని చూసిన తర్వాత మనకి ఇక్కడ ఈ పిరంగి మధ్య గోడ మధ్యలో ఇక్కడ ఒకటి రౌండ్గా కనిపిస్తుంది చూడండి. అది ఎందుకనంటే ఇక్కడ మీరు ఎదురుగా ఇక్కడ రాతికే చెక్కిన ఏనుగు విగ్రహం చూడొచ్చు. అది కూడా దాదాపు చైన్లతోటి కట్టేసినట్టు ఏ విధంగా ఉందో ఆ విధంగా. అయితే ఇక్కడ మీరు ఈ యొక్క డోర్లు చూసారు కదా, చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ కడ్డీలు ఉన్నాయి చూడండి, ఇందులో నుంచి చైన్లు పెట్టి లేదా తాళ్ళు పెట్టి ఈ డోర్ని ముయ్యడానికైతే ఉపయోగించేవారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కూర్చే ఏనుగులు కానీ శత్రువులు కానీ ఎవరైనా వచ్చినా కూడా పెద్ద పెద్ద జంతువులతో వస్తే కూర్చే విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. హైట్ మాత్రం చాలా ఎత్తు ఉంది అబ్బా, అప్పటి కిల్లాలో తప్ప. ఇక్కడ మీరు చూడవచ్చు పిల్లర్కి యాదవుల ఆర్కిటెక్ట్ అయితే ఉంటుంది అక్కడ పిల్లర్స్ పైన. ఈ ఎదురుగా మనం వెళ్తాం, ఇప్పుడు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఆ పైనుంచి కూడా పిరంగులతోటైతే వాళ్ళు దాడి చేసేవారు, వేడి వేడి నూనె గిట్లా పోసి సైనికులు రాకుండా. పక్కనే ఇక్కడ గార్డెన్ ఏరియా లాగా చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. ఇక్కడ ఒకప్పుడు స్వరంగ మార్గం ఉండేది, ఇప్పుడైతే ఆ స్వరంగ మార్గాన్ని అయితే పూర్తిగా మూసేయడం అయితే జరిగింది. ఇటువైపు కూడా చూడొచ్చు, మెయింటెనెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా 20 రూపీస్ పే చేయాలి, బాటిల్ వాపస్ తీసుకొచ్చినాక ఇస్తారు. కిల్లా చూడొచ్చు ఎంత ఎత్తులో ఎంత పెద్దగా ఉందో, అద్భుతమైన కిల్లా. అందుకే అంటారు కావచ్చు దాదాపు దౌలతాబాద్ కోట అంటే ఎవరు శత్రువులు ఆక్రమించలేని కోట అని అంటారు. ఇప్పటికీ చెక్కు చెదరని కోట. చూస్తున్నారుగా, మనం ముందుకెళ్తున్నాం. ఈ గోడలు చూస్తుంటేనే మీకు ఒక రకమైన వైబ్ వస్తుంది అబ్బా. అప్పటి రాజుల కాలంలో ఎలా రాజులు పాలించే కిల్లాలు ఎలా ఉంటాయి అనేది మనం చాలా కిల్లాలు అయితే తిరగడం జరిగింది, చాలా కోటలు కూడా నేను చూపించా. కానీ ఇలా చెక్కు చెదరకుండా ఇంత అద్భుతంగా ఉన్న కిల్లానైతే ఇది ఫస్ట్ టైం నేను చూడడం. అందుకే పదే ఈ కిల్లా గురించి అయితే చెప్తున్నా. ఇది మనం చూసాం కదా, ఇది 3వ ద్వారం. దాదాపు 7 ద్వారాలు దాటుకొని వెళ్ళిన తర్వాత ఒక వంతెన ఉంటుంది, దాన్ని దాటుకుంటే లోపలికి వెళ్తే మళ్ళీ చీకటి స్వరంగా ఉంటుంది. ఇటువైపు ఏముంటుందని చూసా, దాదాపు ఏమీ లేదు. ఇటువైపు కూడా చూడొచ్చు, అక్కడ వెంటిలేషన్ కోసం చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే పెట్టడం జరిగిందో హోల్స్. ఈ వెనక ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి, దాదాపు పాలించిన వాళ్ళే అనుకుంటారు, రాజులే. ఓకేనా, ఈ గోడల చుట్టూ మీకు వైట్గా కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి డంగు సున్నం ఆ కాలంలో. అందుకే ఇంత పటిష్టంగా అయితే ఈ కిల్లా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది. అందుకే చాలా వరకు కిల్లాలకు మీరు అదే చూస్తారు, డంగు సున్నం, కోడిగుడ్ల సోనా, వీటితోటే ఆ కాలంలో వాళ్ళు పూయడం జరిగింది. మన కలర్ మోడల్లో మనకు సిమెంట్ ఎలాగో ఆ కాలంలో అది అలాగా అంత పటిష్టంగా ఉంది. ఇక్కడ ఎదురుగా చూస్తే మీకు ఒక రకమైన వైబ్ వస్తుంది అబ్బా. అక్కడ కనిపిస్తుంది చూడండి, దాన్ని చాంద్ మినార్ అని అంటారు. ఓకేనా, ఇక్కడ విచిత్రమైన ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దాదాపు హిందూ ముస్లిం, ఎందుకంటే హిందూ రాజులు పాలించారు, ముస్లిం రాజులు పాలించారు కాబట్టి హిందూ ముస్లిం ఆర్కిటెక్ట్ మోడల్లో అయితే ఉండడం జరుగుతుంది చాలా చోట్ల ఈ కిల్లా. ఓకేనా, ముందు ఎందుకంటే ముందు వెళ్ళే కొద్దీ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీని యొక్క స్టోరీ గురించి చెప్తే, దానికన్నా ముందు ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి సైనికుల విశ్రాంతి తీసుకునే గదులు. ఇటువైపు చుట్టూ చూడొచ్చు గదులు ఉన్నాయి చూడండి, ఇందులోనే సైనికులు అయితే విశ్రాంతి అయితే తీసుకునేవారు. ముందుకు వెళ్ళే కొద్దీ మాత్రం మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీని చరిత్ర పరంగా చూస్తే మీకు పిచ్చి తుగ్లక్ పనులు ఎందుకు చేస్తున్నారా అని అంటారు, అది వినే ఉంటారు కదా ఎన్నోసార్లు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 13వ శతాబ్దంలో తుగ్లక్ గారు ఈ దౌలతాబాద్ ఫోర్ట్ని అయితే ఆక్రమించారు. అయితే ఈ కోట వచ్చేసి ఇటు దక్షిణం ప్రజలకు ఉత్తరం ప్రజలకు మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ దౌలతాబాద్ ఫోర్ట్ని రాజధానిగా ప్రకటిస్తారు.
ప్రకటించినప్పుడు రాజధానిగా ఎక్కడోళ్ళు అక్కడ ఉంటే అయిపోతుంది కదా. అయితే ఈయన ఏం చేస్తారంటే ఢిల్లీలో ఉన్న ప్రజలందరినీ ఇక్కడికి రమ్మంటాడు. అది దాదాపు ఇక్కడ నుంచి ఢిల్లీ 700 కిలోమీటర్లు. అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రజలు వస్తున్నారంట. అప్పుడు మనకి ఇక్కడ రెస్ట్ తీసుకోవడాలు, లాడ్జులు, ఫుడ్ కోర్ట్లు అట్లా ఉండేవి కాదు కదా. ఆ దారిలో చాలా మంది అయితే చనిపోతారని తెలిసి రాజు ఏం చేస్తారంటే మళ్ళీ వెనక్కి పోమంటారు. అంటే మళ్ళీ వెనకకి వెళ్తే మళ్ళీ చనిపోతారు కదా. అలా ఈ యొక్క నిర్ణయం వల్ల ఆ యొక్క చేసిన పనికి, పిచ్చి పనికి పిచ్చి తుగ్గులకు పనులు చేస్తానవారా అని అంటారు. అందుకే ఆ పేరు అయితే రావడం జరిగింది. ఓకేనా, దీని హిస్టరీ అయితే తెలిసింది కదా. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇంకా అద్భుతమైన ప్లేసులు అయితే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి. చాలా అద్భుతంగా అయితే నేను ఎక్స్టెండ్ చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం ముందుకెళ్దాం పదండి. ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది. పక్కకు చూస్తున్నారు కదా రైట్ సైడ్, ఇవే సైనికులు విశ్రాంతి తీసుకునే గదులు. ఇలా చాలా గదులు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ చెక్స్ కూడా ఆ కాలంలో చాలా జరిగేటివి. రాజు దగ్గరికి పోవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే చాలా ద్వారాలు, సెక్యూరిటీ చెక్స్లు, తర్వాత ఆ ముసళ్ళు వదిలే ప్రదేశం, ఆ నిచ్చెన, దాని తర్వాత స్వరంగ మార్గం, చీకటి, ఇలా చాలా అయితే దాటుకుంటూ వెళ్ళాలి. అది ఎలా కట్టారో ఆ కాలంలో అనేది ఇప్పటికొక వింత అనిపిస్తుంది. అంత పకడ్బందీగా, అంత ఆలోచనతోటి. ఎందుకంటే ఇప్పుడంటే మనకు టెక్నాలజీలు ఉన్నాయి, అప్పుడు కట్టారంటే గొప్ప విషయమే. ఇక్కడ మనం చూస్తే ఇటు పక్కగా మీకు ఇక్కడ ట్యాంక్ కనిపిస్తుంది. ఇక్కడ మెట్ల బావి ఏ విధంగా ఉంటుందో అలా మెట్లు చుట్టూ 4 వైపులు ఉండి ఇందులో వాటర్ అయితే స్టోర్ చేసుకునేవారు. అంటే దినసరిగా రోజువారీ కార్యక్రమాలుగా లేకుంటే దేనికనేది తెలియదు కానీ వాటర్ స్టోరేజ్ అయితే చేసేవారు. చాలా అద్భుతంగా అయితే ఉంది కదా మనకి ఈ యొక్క ట్యాంకు. ఇలా కాస్త ముందుకెళ్తే మీకు ఒక అద్భుతమైన ఆలయం కనిపిస్తుంది. అదే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి దేనికి వాడేవారు తెలిస్తే కామెంట్ చేయండి. వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి కావచ్చు. మన ఎదురుగా మనం చూస్తున్నాం కదా, ఇదే వచ్చేసి భరతమాత మందిరం. అయితే ఈ యొక్క భరతమాత మందిరంకు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో, హిందూ రాజులు, ముస్లిం రాజులు ఇలా చాలా మంది అయితే పరిపాలించారని. ఆ ఆర్టెక్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా, ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క భరతమాత ఆలయంకి ఇక్కడ ఎదురుగా చూస్తున్నారా, పైన డూమ్ అయితే ముస్లిమ్స్ ఉంటుంది, దాని కింద పిల్లర్లు ఉంటాయిగా అవి చాలా వరకు హిందువులై ఉంటాయి. అలా 2 రాజుల కలయికలు అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనమైతే ఆ మందిరం ఎలా ఉంటుందో చూడబోతున్నాం. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే భరతమాత మందిరం నాకు తెలిసి మన దేశంలో మీరు ఎక్కడ కూడా చూసుంటారు. నాకు తెలిసి ఇది ఒకే మందిరం ఉంది. ఇప్పుడు మనం ఆ యొక్క మందిరాన్ని చూడబోతున్నాం. ఇక్కడ మాత్రం ఓపెన్ స్పేస్ మాత్రం చాలా ఉంది. ఫొటోస్ కూడా చాలా మంది దిగుతున్నారు. ఇప్పుడు మనం ఆ యొక్క మందిరం లోపు అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లర్స్ ఎంత ఎత్తులో ఉన్నాయో. ఈ పిల్లర్ ఆర్కిటెక్ట్ చూడొచ్చు. దీని మీద మీకు పైన డూమ్ చూస్తున్నారు కదా. అయితే పిల్లర్ని కరెక్ట్గా గమనించండి. హిందూ రాజులకు సంబంధించి పిల్లర్స్ ఉంటాయి. ఇక్కడ డూమ్ వచ్చేసి ముస్లిమ్స్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇదే వచ్చేసి భరతమాత మందిరం. చూసారుగా, చాలా అద్భుతంగా అయితే ఉంది. నాకు తెలిసి మీరు ఎక్కడ కూడా చూసుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ దాదాపు చాలా పిల్లర్ల వరకు అయితే మనకు ఉంటాయి. మన టెంపుల్స్లో చాలా వరకు పెద్ద పెద్ద నమాజ్ చేసే ప్లేస్లలో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఇక్కడ కూడా చాలా వరకు టెంపుల్స్ అయితే కనిపిస్తాయి మీకు పిల్లర్స్. అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినానికి ఒక పిల్లర్ని అయితే చూపిస్తా. దగ్గర నుంచి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని ఆర్కిటెక్ట్ చూడొచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా ఎంత అద్భుతంగా అయితే ఉందో. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మనం కెనాన్ గ్యాలరీకి అయితే చూడబోతున్నాం. ఇక్కడ డిఫరెంట్ కెనాన్స్ అయితే మీకు కనిపిస్తాయి, అంటే పిరంగులు. దాని ఎదురుగా ఉంది మీరు చూడొచ్చు చాంద్ మినార్. అయితే ఈ యొక్క చాంద్ మినార్ గురించి చెప్పాలంటే ఇది కుతుబ్ మినార్ లాగా అయితే ఉంటుంది పెద్దగా. అది 1935వ సంవత్సరంలో గుజరాత్ రాజుల మీద గెలిచిన తర్వాత అయితే 2వ అలావుద్దీన్ బహుమని మొహమ్మద్ షా గారు అయితే దీని గుర్తుగా అయితే కట్టించారు. ఈ ఎదురుగా గార్డెన్ ఏరియా అయితే ఉంటుంది. చూడడానికి మన గోల్కొండలో ఏదైతే వజ్రాల అమ్మేది ఉంటుందో ఆ ప్లేస్ అలా అయితే గుర్తుకొస్తుంది. అలా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న పిరంగుల ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మనం లోపలికి వెళ్తే చిన్న నుంచి పెద్ద వరకు అన్ని రకాల సైజుల పిరంగులు ఉంటాయి. ఏదో మనన్నే ఎక్కువ పెట్టితే ఏ విధంగా ఉంటుందో మనం సెంటర్లు ఉంటే ఆ విధంగా అయితే పిరంగులు చుట్టూ ఉంటాయి. ఇదైతే నేను ఇంతవరకు ఏ ఒక్క కిలాలో ఎక్స్పెక్ట్ చేయలే. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇదైతే. అందుకే ఒక చిన్న కెనాన్ మ్యూజియం మోడల్లో పెట్టారు.
అందుకే దీన్ని కెనాన్ గ్యాలరీ అని అంటారు. మళ్ళీ ఇక్కడ కూడా ప్రత్యేకంగా దాని యొక్క డైమెన్షన్స్, దానికి కొడితే పిరంగి మన గుండె ఎంత దూరం వెళ్తుంది, డిస్టెన్స్, దాని యొక్క ప్రతి ఒక్కటి ఆ ఇంజనీరింగ్ చేస్తే మనకు ఎలా ఉంటుందో బ్లూ ప్రింట్ ఆ నిజంగా అయితే ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒక్కొక్క పిరంగి మాత్రం అద్భుతం అని చెప్పాలి. సైజెస్ మోడల్ నుంచి మొదలు పెడితే ఇవి ఇలాంటి మరి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే కాడ ఎక్కడ కూడా చూసుంటారు, ఇక్కడ తప్ప. అంత అద్భుతమైన పిరంగులు అయితే మీకు ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తాయి. మళ్ళీ విచిత్రంగా ఇక్కడ నేను కొన్ని కమల పిరంగులు అంటాం కదా, రెండు పిరంగులు ఉంటాయి, అలాంటి పిరంగులు కూడా ఇక్కడ చూసాను నేను. చిన్నవి బుల్లి పిరంగులు కూడా ఇక్కడ 2, 3 ఇలా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇలాంటివి నేనైతే ఇంతవరకు ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేయలే. ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి చూడడం. అద్భుతంగా అయితే నాకు అనిపించింది. నాకు తెలిసి మీకు కూడా చాలా వరకు అయితే చూసుండరు. ఇలాంటివి అయితే చాలా పెద్ద గ్యాలరీ అని చెప్పచ్చు, కెనాన్ గ్యాలరీ. తిరుగుతా అంటే తిరగాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ కూర్చున్నానికి ఇక్కడ చిన్న బల్లల మోడల్, మామూలుగా రాతితోటి గద్దెల మోడల్ పెట్టడం జరిగింది. ఓకేనా. ఈ అయితే చాంద్ మినార్ గురించి అయితే నేను చెప్పాను కదా, దీని లోపలికి అయితే అలో లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరిని లోపలికి పంపిస్తలేరు. ఈ పిరంగి చూసారు కదా, పంచలోహాలతో చేసిన మోడల్లో ఉంది కదా, దాని మీద కూడా చూడొచ్చు. అబ్బా, పులులు, ఆ కాలంలో సింహాలు. ఓకే, ఈ చాంద్ మినార్ గురించి అయితే చెప్పాను కదా, ఇప్పుడు లోపలికి అయితే అలో చేస్తలేరు, కానీ చూడ్డానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకసారి చూడొచ్చు. 5 అంతస్తుల హైట్లో అయితే చాలా ఎత్తులో ఉంది. మీరు అనుకుంటున్నారు కానీ ఈ కోట చాలా ఎత్తులో అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ముందుకెళ్తే మీకు ఇక్కడ ఎదురుగా కాలాకోట్ అని అంటారు దీన్ని. ఎందుకంటే ఇది దాదాపు మొత్తం నల్ల రాతితో అయితే కోట నిర్మించారు, అందుకే దీన్ని కాలాకోట్ అని పిలుస్తారు. ఇక్కడ దాహం వేస్తే తాగేందుకు మాత్రం ఇక్కడ పర్లేదు, అంతటా వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం కాలాకోట్ పక్కనే చూస్తే మీకు ఒక మసీదు కూడా కనిపిస్తుంది. కానీ ముందు పైకి వెళ్దాం, ఎందుకంటే సాయంత్రం అవుతుంది, ఆల్మోస్ట్ మనం క్లోజింగ్ టైం దగ్గరకు వస్తుంది. ఇది నేను చెప్పాను కదా, ఎల్లోరాకు వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఎవరైనా ఎల్లోరా చూసుకుంటే రివర్స్లో ఇది ఈ కోటను అయితే ఎక్కచ్చు, ఎందుకంటే ఎల్లోరా కూడా చాలా పెద్దగా ఉంటుంది కావచ్చు. ద్వారానికి చూసారు కదా, నేను చెప్పాను కదా, దాదాపు ఇది 5వ ఎంట్రన్స్ కావచ్చు. కొచ్చగా ఎన్ని ద్వారాలు దాటుకుంటూ లోపలికి వస్తే ఇంకా ద్వారాలు ఉంటాయి. ఇంత ఎత్తులో అయితే ఉంది, చూసారు కదా. ఏనుగులతో అయితే ఈ ద్వారాన్ని బంద్ చేసేవారు. ఇక్కడిక్కడ మీకు డంగు సున్నంది అయితే మీకు కనిపిస్తుంది. ఓకేనా. అది లోపల మరొక ద్వారం చూసారు కదా. ఇలాంటి కట్టుదిట్టమైన కోట మీరు ఎక్కడ కూడా చూసుంటారు. అద్భుతమైన కోట ఇది. మనం ఇంతకుముందు చూసినట్టు భారతమాత మందిరం దగ్గర వాటర్ స్టోరేజ్ లెక్క అయితే ఉంది. అక్కడక్కడ చాలా చోట్ల అయితే మీకు ఇలాంటివి అయితే కనిపిస్తాయి. ఇది మొత్తం నల్లరాతి బండలతో అయితే నిర్మించిన కోట, పటిష్టమైన కోట. ఇక ఈ కోట నుంచి కాస్త మనం ముందుకెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆ ఆర్కిటెక్. ఈ కోట నుంచి కాస్త ముందుకెళ్తే మాత్రం ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్ ఉంటుందబ్బా. ఇంత దూరం ప్రయాణించాం కదా మనం, ఇక్కడ నుంచి అసలు సిసలైన మెయిన్ కోట ఏదైతే ఉంటుందో, శత్రు దుర్భేద్యం పేరు రావడానికి అదైతే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుందబ్బా. కానీ చాలా ఎక్కాలి, అంటే మామూలు విషయం కాదు. ఎక్కి దాదాపు నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే దాదాపు 200 మీటర్ల ఎత్తు, అంటే చాలా ఎత్తు అబ్బా. రాజులు వీడికి ఎలా వచ్చేవారో కానీ మనకైతే కాళ్ళు గుంజుతాయి ఘోరంగా. చాలా మెట్లు ఎక్కుతూ రావాలి కాబట్టి. ఇక్కడ చుట్టూ చూడొచ్చు వ్యూ ఏ విధంగా ఉందో. అక్కడ చూసిన చాంద్ మినార్ ఇక్కడ కనిపిస్తుంది, అంటే చూడొచ్చు ఎంత హైటో. దాదాపు చాంద్ మినార్ ఒక ఫ్లోర్ కనిపిస్తుంది, అంటే 5 అంతస్తులలో అంత హైట్కి ఎక్కాం. ఏది ఆల్రెడీ ఎక్కిన తర్వాత సగంలో నుంచి పైకి ఎక్కుతూనే ఇంత ఎత్తు అయితే ఉంటుంది. ఇక్కడ మరొక ద్వారం మీకైతే కనిపిస్తుంది. దీని పక్కన ఎదురుగా చూస్తే మీకు అక్కడ ఒకటి మహల్ కనిపిస్తుంది చూడండి. అది వచ్చేసి చీనీ మహల్. అందులో రాణివారు ఉండేవారు. అటు మాత్రం వెళ్ళలేకుండా పర్మిషన్ అయితే లేదు, అలా చైన్స్ కట్టారు అటు లోపలి చేయకుండా. కానీ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా, దాన్ని చీనీ మహల్ అంటారు. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఇట్లా హిస్టరీ అయితే ఇక్కడ బోర్డ్స్ మీద అయితే పెట్టడం అయితే జరిగింది. అద్భుతమైన గార్డెనింగ్ మధ్యలో అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒకసారి మీకు వ్యూ చూపిస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనమైతే దాటి వెళ్తున్నాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ చీనీ మహల్ చూపించాలి కాబట్టి. ఇందులో రాణివారు అయితే నివసించేవారట, మనకు తెలిసిన చరిత్ర ప్రకారంగా చూసుకుంటే మాత్రం అది. కానీ చూడొచ్చు అబ్బా, ఇప్పటికి ఎంత మంచి మెయింటెనెన్స్తో ఎంత అద్భుతంగా అయితే ఈ యొక్క కిల్లాని అయితే నిర్మించారు. ఈ కిల్లానే కాదు, లోపల ఉన్న ప్రతి ఒక్క కోట కూడా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా అయితే ఉందో. మనం లోపలికి వెళ్తున్నాం. మా లోపలైతే పెద్దగా ఏమీ లేదు, కానీ ఆ కాలంలో మాత్రం పూర్తిగా ఆర్కిటెక్ట్ అయితే చూడొచ్చు.
ముస్లిం ఆర్కిటెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆర్చ్ ఆ మోడల్లో అయితే ఉంది కదా ఆర్చులు. ఇక్కడ లోపల చూస్తే మనకు పైకప్పు అయితే లేదు, అంటే కొన్ని దాదాపు ఇది ఒకటా రెండా చాలా ఏండ్లు, దాదాపు 12వ శతాబ్దం కదా, చాలా ఏండ్లు అవుతుంది. కానీ హైట్ చూడొచ్చు, ఎక్కడ చూసినా ఇంత ఎత్తులో ఉంటున్నాయి ప్రతిదైతే. అప్పుడు రాని వాళ్ళు అయితే ఇక్కడ నివసించేవారట, ఇక్కడ ఉండేందుకు. ఇంకా మీదికి వెళ్తే విశ్రాంత గదులు కూడా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ నుంచి ఒకసారి నేను కాస్త ముందుకెళ్ళి చూపిస్తున్నా, ఇటు ఎవరు రావద్దు. దాదాపు చాలా కిందికైతే ఉంటుంది కాబట్టి లోతులో, మనకు మామూలుగా మీకు తెలియాలని అయితే చూపిస్తున్నా ఎంత ఎత్తులో ఉందో. కోట కూడా చూడొచ్చు మీరు, దాదాపు కిలోమీటర్ల కొద్ది చుట్టూ అయితే ఉండేది ఆ కాలంలో. ఇప్పటికీ మీకు అక్కడక్కడక్కడ మీకు కనిపిస్తాయి. కోట మీదికి ఎక్కిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మరొక ద్వారం నుంచి అయితే మనం వెళ్తున్నాం. ఎక్కువ మీకైతే ఎక్కడ చూసినా రాతి ద్వారాలే కనిపిస్తాయి. ఇక్కడ గార్డెనింగ్ మన గోల్కొండ కిలా ఎలా ఉంటుందో అలాగే గార్డెనింగ్ అయితే అద్భుతంగా అయితే మెయింటైన్ చేశారు. ఇక్కడ నుంచి మనం మళ్ళీ మీదికి వెళ్ళాలి. ఇప్పుడే అయిపోలేదండో, ఇంకో 2 స్టెప్పులు మీదికి వెళ్ళాలి. మామూలు విషయం కాదు. అతిపెద్ద పిరంగి పైన ఉన్నది, అది రాణులు విశ్రాంతి తీసుకునే గది పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన పిరంగి చూపిస్తా. దానికి ముందు ఇక్కడ కనిపించింది అయితే నాకు తెలిసి వాటర్ స్టోరేజ్ కోసం వాడుంటారు. ఇది ఇక్కడ కింద చూస్తున్నారు కదా, నాకైతే అలాగే అనిపించింది, నీట్ స్టోరేజ్ గురించి ఇట్లా వాడతారు అని. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన పిరంగిని అయితే చూడబోతున్నాం. అలాంటి పిరంగి మీరు ఎక్కడ కూడా చూసుండరు, ఎప్పుడు కూడా చూసుండరు. అంత అద్భుతంగా ఉండే అటువంటి పిరంగిని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ నేను అటు చూద్దాం ఫస్ట్ అయితే, అది చూసినాక ఇటు వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ దాని గురించి ఇటు సపరేట్గా రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ పిరంగి కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. అలాంటి పిరంగి ఎక్కడ చూస్తున్నారు? మెండేకే తోప్ అంటే మీకు తెలుసో లేదో, మెండ అంటే మన గొర్రె ఉంటుంది చూడండి, ఎలా అయితే గొర్రె తల ఉంటుందో ఆ గొర్రె తలతోటి చేసినట్టు పిరంగి అయితే ఉంటుంది. దాన్ని ఏ వైపులైనా కూడా 360 డిగ్రీస్లో తిప్పి దెబ్బ కొట్టచ్చు. అంత అద్భుతమైన పిరంగి. చాలామంది ఫారినర్స్ కూడా మీకు కనిపిస్తారు పైకి వెళ్తే. ఇప్పుడు మనం పైకి వెళ్ళాం కదా, ఇదే ఆ మెండేక తోపు. గొర్రె ఏ విధంగా కొమ్ములు ఉంటాయో తిరిగి మూతితోటి, ఆ విధంగా అయితే ఈ యొక్క పిరంగిని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అచ్చం గొర్రె మెడే, అందుకే మెండేక తోపు అని అంటారు. దాని మీద ఆ యొక్క రాజుల పేర్లు అయితే ఉన్నాయి చూడొచ్చు. కాస్త ముందుకెళ్తే సింహం అటు ఇటు ఉంటాయి, చూసారుగా, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా చుట్టూ దానికి గట్టి, అక్కడి నుంచి అన్ని వైపులు తిప్పి అయితే చుట్టూ దెబ్బ కొట్టేవారు. చాలా దూరం కూడా వెళ్తారట. పంచలోహ పిరంగి అద్భుతంగా అయితే ఉంది. నా వెనక చూడొచ్చు, చాలా మంది ఫారినర్స్ కూడా కనిపిస్తారు మీకు. ఇక్కడ ఇది మొఘల్స్ టైంలో అనుకుంటా. ఆ వెనక చూడొచ్చు ఫారినర్స్ కూడా ఉన్నారు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ పిరంగిని ఫోటోలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటిది భారతదేశంలో మరి ఎక్కడ మళ్ళీ మీకైతే కనిపించేది. అక్కడ చూసారుగా చాంద్ మిరర్ ఎంత దూరంలో ఉందో, చాలా ఎత్తులో ఉంటుంది అబ్బా. ఇదైతే చాలా అంటే చాలా ఎత్తే వాళ్ళైతే ఎక్కే వాళ్ళు కంపల్సరీ వాటర్ బాటిల్స్ అయితే కనీసం 2 అయితే క్యారీ చేయాలి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్కు కింద అటువైపు ఇటువైపు మెట్లయితే ఉండేటివి. అయితే ఈ యొక్క వంతెన ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు పైకి గుంజేవారు. అయితే ఈ మెట్ల మీద ఎవరు రాకుండా నీళ్ళు అయితే అటువైపు ఇటువైపు నీళ్లు వదిలేవారు. దాంట్లో నీళ్ళలో మొసళ్ళు ఉంటాయి కదా, అప్పుడు ఎవరు కూడా రావడానికి ప్రయత్నం చేయకుండా ఈ వంతెన వాళ్ళు తాళ్లతోటి చుట్టేసేవాళ్ళు. చుట్టేస్తే మీదికి వెళ్తుంది, అప్పుడు బ్రిడ్జ్ అనేది ఉండదు, ఒకవైపు వెళ్తుంది. ఎంత అద్భుతమైన టెక్నాలజీ కదా. మరి ఇది లేకపోతే ఎట్లా అనుకుంటే కింద మెట్లు కూడా చూసారు కదా, అద్భుతమైన నిర్మాణం అబ్బా. ఇక్కడ చూడొచ్చు మసీదు. ఇలాంటిదైతే నేను ఎక్కడ చూసుండా. మనం చూసిన చాలా కోటలలో అయితే మన కాకతీయుల దగ్గర కూడా ఎలగందుల కిల్లా ఉంటుంది కదా, కానీ వాటర్ ఉండేది మానేరు నది మీద నిలిపితే. ఇక్కడైతే వాటర్ ఉంది. ఇక్కడ కిందికి వెళ్తాందుకు అయితే స్టెప్స్ మార్గం చూడొచ్చు. అన్ని సౌకర్యాలతో చేసినటువంటి కిల్లానే ఇది. అందుకే దీనికి అంత ప్రసిద్ధి. గాడ్ ఆఫ్ హిల్స్ అని కూడా అంటారు దీన్ని. దేవగిరి కోట, దౌలతాబాద్ కోట, గాడ్ ఆఫ్ హిల్స్, ఎన్నో పేర్లున్న అద్భుతమైన కిల్లానే ఇది. ఎటు చూసినా కూడా ఎక్కడ మీకు చెక్కు చెదరని కిల్లా, ఎక్కడ కూడా మీకు కూలినట్టు ఎక్కడ కనిపించేది. అంత అద్భుతంగా అయితే మెయింటైన్ చేయడం జరిగింది. మరి ఇది ఇక్కడ మీకు చూస్తే, ఇక్కడ మీరు గమనించండి, ఇది చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఏదో మనం సొరంగంలో వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండేది. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ నుంచి మీదికి వెళ్ళాలంటే డిఫరెంట్ దారులు ఉంటాయి. ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ మీదికి వెళ్తారు. ఇటు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ నుంచి. మరియు అక్కడ నుంచి రైట్ సైడ్లో చూస్తే మరొక ప్లేస్ అయితే ఉంటుంది వెళ్ళేటందుకు. అదేంటో నేను చూపిస్తా.
ఈ కిల్లాలో ప్రత్యేకమైంది నేను చెప్పాను కదా, అన్ని ద్వారాలు దాటుకుంటూ ఇక్కడ మొసళ్ళు వదిలిన నదిని దాటుకుంటూ కూడా శత్రువులు లోపలికి వస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఇలా కిల్లా ఇలా అయితే ఆర్కిటెక్ట్ ఉంటుంది, మొత్తం జిగ్జాగ్లో ఉంటుంది. ఇది చీకటి స్వరంగం, ఇది కూడా కిల్లా పైకి వెళ్తుంది. ఇది ఎందుకు నిర్మించారనంటే ఆ యొక్క బ్రిడ్జ్ని పైకి లేపిన తర్వాత మరియు శత్రువులు లోపలికి వస్తే ఇది ఎలా ఉంటుందంటే సీక్రెట్గా మీదికి వెళ్ళేందుకు ఒకే దారి ఉంటుంది, కానీ చుట్టూ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. మీదికి వెళ్ళేందుకు సన్నగా ఉంటుంది దారి. అది తెలియక శత్రువులు చుట్టూ తిరుగుతారు కదా, అప్పుడు మీది నుంచి వేడి వేడి నూనెనైతే పోసేవాళ్ళు. శత్రువులు ఏం చేసేది, చీకట్లా ఎవరు శత్రువు అని తెలియకుండా ఒకరినొకరు పొడుచుకొని అయితే చాలా మంది వచ్చేవారు. అందుకే దీన్ని చీకటి స్వరంగాన్ని ఇలా నిర్మించారు. మనం కూడా చుట్టూ తిరుగుతుంటే చూడొచ్చు, ఎటు పోతానో ఏంటో అన్నట్టు జిగ్జాగ్లో ఉంటుంది మొత్తం. అద్భుతమైన టెక్నాలజీ అని చెప్పచ్చు. ఇలాంటిది మరి మీరు ఎక్కడ కూడా చూస్తుంటారు. ఇక్కడ నుంచి చూడొచ్చు, కిందికి మరొక సొరంగ మార్గం కూడా ఉంది, ప్రజెంట్ అయితే మూసేశారు. ఇలా శత్రువులు అయితే కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళే పొడుచుకొని చచ్చేదానికైతే ఇది పెట్టేవారు, ఇదైతే నిర్మించారు. మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా మీద నుంచి నూనె పోస్తారు అన్ని దిక్కుల, కాబట్టి వేడి వేడి నూనెలో వాళ్ళు చనిపోయేవారు. ఎంత అద్భుతమో కదా, అన్ని కిల్లాలు దాటుకొని ఆ బ్రిడ్జ్ పైకి లేపినాక కూడా మొసలు వదిలి అలా కూడా ఛేదించి లోపలికి వస్తే ఇక్కడ ఖచ్చితంగా అయితే ఇక్కడ చనిపోయేవారు. దీన్ని దాటుకొని వెళ్ళి మీదికి వెళ్తేనే మనకు అప్పుడు రాజుగారు రాణివారు విశ్రాంతి తీసుకునే గదులు అయితే కనిపిస్తాయి. అది కూడా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే అది పైకి వెళ్ళే కొద్దీ నేను చెప్తా, ఇంకా అయిపోలేదు. ఈ కోటలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి చూసేటివి. ఒక్కొక్కటిగా మనం పైకి వెళ్తూ చూద్దాం. ఓకేనా, వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అద్భుతమైన కోటను చూసిన ఫీల్ కూడా వస్తుంది. మీరు చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇలా అయితే మనం మీదికి వెళ్ళాలి. అప్పుడు కింది నుంచి వచ్చాం కదా, ఇప్పుడు మనం మీదికి వెళ్తున్నాం. ఇలా మనం కోట పైకి వెళ్తే మీకు అక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ చాలా మంది ఫోటోషూట్ చేసుకుంటారు, ఎందుకంటే దాదాపు కొన్ని వందల అడుగుల ఎత్తులకు వచ్చినాం కాబట్టి అద్భుతంగా అయితే ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ చూస్తే కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఇది చూసారు కదా ఎలా ఉందో, చుట్టూ వెంటిలేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ ఆ కాలంలోనే వెంటిలేషన్ కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ లేకుండా ఆరామ్స్గా అద్భుతంగా చూసే విధంగా అయితే ఉంది ఈ కోట. ఇక్కడ మనం పక్కనే చూస్తుంటే ఏ విధంగా ఉందో చూసారు కదా. మనం అప్పుడు చీకటి స్వరంగం నుంచి మీదికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి వెళ్ళాలి. ఇగో ఈ ద్వారేమో డైరెక్ట్ వస్తుంది, మనం వచ్చిన ద్వారేమో ఇంకో వైపు నుంచి వచ్చింది చీకటి స్వరంగం. ఈ వైపు నుంచినేమో నార్మల్ కింద నుంచి వచ్చే వాళ్ళు ఎలా వస్తారో వాళ్ళకైతే అది పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ రెండు ద్వారాలు మీరు పక్కనే చూసారు కదా. ఇక్కడ నుంచి మీదికి వెళ్ళాలి. మీదికి వెళ్తే రాజువారి కోట ఉంటుంది. దాని మీద అతి పెద్ద పిరంగి అయితే ఉంటుంది. ఓకేనా, ఆ పిరంగి దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకటి ఇలా దారి అయితే ఉంటుంది. ఇది చీకటి స్వరంగం కాదు, మామూలుగా మీదికి వెళ్ళేటందుకే ఈ యొక్క ప్లేస్ అయితే ఉంటుంది. ఇది డైరెక్ట్ మా అమ్మ వాళ్ళని తీసుకెళ్తున్నా, డైరెక్ట్ పైకి తీసుకెళ్తుంది. ఇందులో చాలా జిగ్జాగ్ అయితే ఉంటుంది కాబట్టి సీక్రెట్గా మా అమ్మ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు అసలు ఎటు వెళ్ళాలని, ఎందుకంటే చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతారు అందరూ. అందుకే మా అమ్మని వాళ్ళ తీసుకొచ్చడానికైతే ఇటు మళ్ళీ రావడం అయితే జరిగింది. ఎక్కడ కూడా కింద పడకుండా అయితే చుట్టూ చెక్కతోటి అయితే నిచ్చెన మోడల్లో నిర్మించడం జరిగింది. సైడ్లు సేఫ్టీ ఫీచర్స్ కూడా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇలా మనం పైకెక్కుతూ వెళ్ళాలి. సెల్ లైట్ లేకుండా మాత్రం అలానే తిరిగినట్టు అనిపిస్తుంది, ఏదో జంతర్ మంతర్లో తిరిగినట్టు. అలా మీదికి వచ్చిన తర్వాత ఈ యొక్క అద్భుతమైన ప్లేస్కి వస్తాం మనం. ఇక్కడ నుంచి చూడొచ్చు కోట ఆర్కిటెక్ట్ అనేది ఎక్కడ నుంచి మొదలైన ప్రయాణం ఎంత ఎత్తుకైతే రావడం జరిగింది అనేది మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. అద్భుతమైన కిల్లా కదా. అక్కడ నుంచి మొదలైన మనం అలా లోపలికి వస్తూ మీదికి వస్తూ ఇలా ఇక్కడ దాకా అయితే మనం రావడం జరిగింది. ఎదురుగా చూడొచ్చు అద్భుతమైన గుట్టలు అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, మనం ఇక్కడ ఇందులో మనం నాసిక్ సిరీస్లో చాలా వరకు బ్రహ్మగిరి పర్వతం, హరిహర ఫోర్టు, ఎల్లోరా, అజంతా అద్భుతమైన వీడియోలు అయితే ఒకదాని తర్వాత ఒక నెక్స్ట్ లెవెల్ తీసా. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే చూడండి. ఇప్పుడు సూర్యాస్తమయం దగ్గరికి వస్తుంది, మనం త్వరగా అయితే పైకి వెళ్ళాలి, ఎందుకంటే క్లోజింగ్ టవర్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇలా నడుచుకుంటూ కోట పైకి అయితే ఎక్కుతున్నాం. ఆ మీదికి ఎక్కితే మీకు అక్కడ రాజువారు మరియు రాణివారు విశ్రాంతి గదులు నేను చెప్పాను కదా ఇంతకుముందు, అదైతే కనిపిస్తాయి. అది కూడా చూపిస్తాం. మరి అక్కడ రెండు అతిపెద్ద పిరంగులు ఉంటాయి. ఒకటేమో చాలా పెద్దగా ఉంటుంది, ఒకటేమో దానికన్నా కొద్దిగా చిన్నగా ఉంటుంది. రెండు వేరు టవర్స్, ఏదైతే మన టవర్స్ ఉంటాయి కదా కిల్లాలకు, అలా దుర్బిన్లు ఏదైతే ఉంటాయో అలా అయితే రెండు ఉంటాయి. ఇది కూడా ఒకప్పుడు ద్వారం, ఎంట్రన్స్ అయితే ఇది శిథిలమైంది, కానీ ఆర్కిటెక్ట్ మాత్రం ఇప్పటికైతే మీరు చూస్తే కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది, బండలు పేర్చి కట్టినటువంటిది. ఇలా మనం మీదికి వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక ఆలయం కనిపిస్తుంది చూడండి. అది వచ్చేసి వినాయక స్వామి ఆలయం.
అద్భుతంగా అయితే ఉంటుంది. అది కూడా చాలా చరిత్ర కలిగిన ఆలయం, చాలా పురాతన ఆలయం, అద్భుతంగా ఉంటుంది. వెళ్ళేవారు ఉంటే మాత్రం ఎర్లీగా స్టార్ట్ అయితే మాత్రం నన్ను అడిగితే చాలా మంచిది, ఎందుకంటే అన్ని ప్లేసెస్ మీరు కవర్ అవుతూ వెళ్ళొచ్చు. ఓకేనా. ఇక్కడ ఆలయంలో మన అయితే క్లోజింగ్ టైం మొత్తం క్లియర్గా లోపలికి వెళ్ళలేకపోయాను. డైరెక్ట్ నేనైతే బయట నుంచి అయితే చూపిస్తాను ఆలయం ఏ విధంగా ఉందో. అప్పుడే సెక్యూరిటీలు విజిల్ వేయడం స్టార్ట్ అయింది, క్లోజింగ్ టైం అయిపోతుందని. ఓకేనా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఆ మోడల్ ఆర్కిటెక్ట్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అయితే ఉందో. చుట్టూ రాతితో నిర్మించిన ఆలయం ఇది. ఓకేనా. ఇక్కడ నుంచి మీరు లోపలికి చూస్తే వినాయకుని స్వామి యొక్క విగ్రహం కనిపిస్తుంది, చూడొచ్చు. ఓకేనా. ఈ ఆలయం కూడా చాలా విశిష్టత కలిగిన ఆలయం మరియు అద్భుతమైన ఆలయం. ఓకేనా. ఇక్కడ దర్శించుకున్న తర్వాత మనం పక్క నుంచి కాస్త మీదికి వెళ్తే మనం కోట మీదికి వెళ్తున్నాం. ఇక్కడ కనిపించేదే అద్భుతమైన రాజురాణి విశ్రాంతి తీసుకునే గది. ఇక్కడ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈవినింగ్ టైం అని చెప్పాను కదా, టైం అయిపోతుంది, క్లోజింగ్ టైం రావాలని. అమ్మ వాళ్ళందరూ వెనకనే ఉన్నారు, ఎక్కలేకపోతున్నారు, వాళ్ళు మెల్లగా వస్తారు కదా అని చెప్పి నేనైతే ఎక్కా. ఎందుకంటే మనం ఇంత టికెట్ ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చి ఇంత చూస్తున్నాం కదా, ఇక్కడ ఆగిపోతే మళ్ళీ రేపు రావాలంటే ఇంత దూరం నడుచుడైతే మన వల్ల కాదు, చాలా ఎత్తులో ఉంది కాబట్టి. అందుకే నేను త్వరగా అయితే కెమెరా తీసుకొని అయితే నేనే పైకెక్కుతున్నా. ఇప్పుడు మనం కనిపించే ఈ యొక్క ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఎక్కడ చూసినా మెట్లే ఎక్కి 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 మీకు యాష్టకత్తది, కానీ ఈ కోట మాత్రం అయిపోదు. అంటే ఒక విషయంగా చెప్పాలంటే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంత ఎత్తులో రాజులు రాణులు ఉండేవారని అంటే ఎంత పటిష్టంగా ఉండేది ఈ కోట. ఇక్కడికి చేరుకోవాలంటే ఎంత కష్టం. ఒకవేళ చేరుకున్నా ఇక్కడి నుంచి రాజులు కానీ రాణులు కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ కానీ ఎస్కేప్ అవుతానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఇంకా సొరంగ మార్గాలు. అసలు ఎటు పోతారు ఎవరు అనేది శత్రువులు కనిపెట్టడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. అంత అద్భుతంగా అయితే ఈ యొక్క కిల్లా అయితే ఉంది. ఇప్పుడు మనం మెయిన్ ద్వారం లోపు అయితే మనం ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా, ఇవన్నీ రాతితోటి నిర్మించినాయి. ఇంతకుముందు చెప్పినట్టు చాలా వరకు అద్భుతంగా అయితే ఉంటున్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మరొక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క రూములు, ఇవి పర్షియన్ ఆర్కిటెక్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఈ యొక్క కోటను అయితే నిర్మించడం అయితే జరిగింది. అయితే ఇది వచ్చేసి షాజహాన్ కట్టిన బారాదారి మందిరం అని అంటారు. ఇందులో దాదాపు 13 రూములు అయితే ఉంటాయి. రాజులు రాణులు ఇక్కడనే అయితే వాళ్ళు ఉండేవారు. ఓకేనా. అంటే చూడొచ్చు, ఇంత ఎత్తులోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మీకు దాదాపు 13 రూములు కనిపిస్తున్నాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా ఆరామ్స్గా ఉండేటట్టు అయితే దీన్ని అద్భుతంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. వెళ్ళే కొద్దీ పోతున్నాం, అసలు ఎటు పోతాను ఏంటిది అనేది లేకుండా అద్భుతంగా అయితే నిర్మించారు. ఇటు చూశారు కదా, చుట్టూ ఇవే వచ్చేసి షాజహాన్ కట్టిన బారాదారి మందిరం. చుట్టూ చూడొచ్చు 13 రూములు, చాలా పెద్దగా సౌకర్యవంతంగా అయితే ఉంది. ఇక్కడ టాప్ అనేది కూలిపోయింది, కానీ చూడొచ్చు ఆర్టెక్ దాని మీద బేస్ చేసినటువంటి పిల్లర్స్ మోడల్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి, వెంటిలేషన్. అక్కడ రాజువారు అయితే ఉండేవారు, ఎవరు శత్రువులు అటాక్ చేయకుండా రాజు రాణుల మీద అయితే ఉండేవారు. సేమ్ మన గోల్కొండ కోటలో ఎలా ఉంటుందో అలా, ఎందుకంటే మన హైదరాబాద్ రాజులు కూడా పాలించారు కదా, అందుకే ఆ మోడల్లో ఉంటుంది. కానీ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో అయినా ఏ కాలంలో అయినా ఇక్కడ అద్భుతంగా అయితే కూలింగ్ ఉండేటట్టు డంగు సున్నంతో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎదురుగా రాణులతోటి రాజువారు అయితే ఇక్కడ ఉండేవారు. ఏవైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ చెప్పేవారు. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మీదికి వెళ్తే ఆ పిరంగులు అయితే మనం చూడబోతున్నాం. ఒక్కొక్కటిగా అద్భుతమైన పిరంగులు అయితే ఉంటాయి. ఓకేనా. చాలా ఎత్తులో నుంచి వచ్చాం కదా, అప్పటికే స్వెట్ అనేది చాలా వస్తుంది చెమట. మళ్ళీ ఇంకా మనం మీదికి ఎక్కాలి. అప్పుడే క్లోజింగ్ టైం, ఇగో వీళ్ళందరూ ఉరికేస్తున్నారు, టైం అయిపోయిందని విజిల్ లేసుడు అక్కడ చుట్టూ వాచ్మెన్లు. మనమైతే చెప్పడం జరిగింది యూట్యూబ్కి వచ్చా ఖచ్చితంగా అయితే వీడియో తీసుకొని వెళ్తా, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాము, మళ్ళీ ఒకరోజు రావాలంటే ఇబ్బంది. ఇటు మీదికి వచ్చాం కదా, ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికీ మీరు చూస్తే ఇక్కడ నుంచి మొత్తం ఔరంగాబాద్ మొత్తం కనిపిస్తుంది మీకు. అంత ఎత్తులోకి అయితే మనం రావడం జరిగింది. ఈ పైన టాప్లు అయితే శిథిలమైనాయి, అయినా కూడా ఈ అద్భుతంగా అయితే ఉంది ఈ యొక్క కోట. ఎవరైనా ఖచ్చితంగా ఔరంగాబాద్ ఎల్లో రాజంతి చూసేవాళ్ళు ఇది మాత్రం తప్పకుండా మిస్ చేయకండి, ఎందుకంటే ఎల్లోరాకి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇది దాటుతూనే మనం అటు వెళ్ళాలి. ఇక్కడ ఒక సొరంగ మందిరం ఉండేదట,
మనకు టైం లేక వెళ్ళలేకపోతున్నాం. ఆ సొరంగ మందిరం లాక్ చేసి పెట్టారు, కానీ భలే ఉంది. అది ఎట్లా నిర్మించారో ఇప్పటికి అర్థమైతలేదు. ఒకే ఈ గుట్ట మీద ఇన్ని కట్టడాలతో పాటు ఇన్ని సొరంగాలు, అబ్బా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇంకా లోపల చాలా ప్లేసెస్ ఉన్నాయి, అటు అలౌ చేయలేదు, కానీ సొరంగ మందిరం కూడా ఉంటుంది. వీలైతే అది చూపించే ప్రయత్నం చేస్తా. క్లోజ్ ఉన్నా కూడా కనీసం ఆడదాకా అయితే చూపిస్తా. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి వెళ్తే మీకు అది కనిపిస్తుంది. ఈ కింద కనిపించేది సొరంగ మందిరం అని అంటారు. చూస్తున్నాగా జగన్నాథ స్వామి టెంపుల్ అని అయితే రాసి పెట్టి ఉన్నది. అది కిందికి ఉంటుంది సొరంగంలోకి. ఓకే, సన్సెట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది కదా. ఇక్కడ ఫోటోలు దిగితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎర్రగా మామిడి పండ్లు లెక్క అయితే సూర్యుడు ఉన్నాడు కదా. మనమైతే మీదికి ఎక్కాలి. ఇలా ఎన్ని మెట్లు ఎక్కానో నాకే గుర్తులేదు, అన్ని మెట్లు ఎక్కడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఈ పిరంగి కాక మీద ఇంకా అతిపెద్ద పిరంగి, ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది త్వరగా చూపిస్తా. అది చూపించాలంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళకు పర్మిషన్ లెటర్ కూడా చూపించాలి మనం, కింద తీసుకున్నది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది ఎటువైపు అయినా ఎక్కువ పెట్టి కొట్టేవాళ్ళు, చాలా దూరం అయితే దీనికి గుండెల్లి పడేదట, అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఇది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం అతిపెద్ద పిరంగిని అయితే చూడబోవడానికి. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం ఖచ్చితంగా స్టార్టింగ్ మనం పర్మిషన్ తీసుకున్న పేపర్ ఉంది కదా, ఖచ్చితంగా జేబులో పెట్టుకోండి. అడుగుతాడు, ఒక్కొక్కసారి అడగకపోవచ్చు, కానీ నన్ను అయితే అడిగారు, చాలా మందిని అడుగుతున్నారు, వాళ్ళ మూడు బట్టి. కానీ మనమైతే తీసుకుపోవాలి, అప్పుడే మనకు అక్కడ వీడియో లేదా ఫొటోస్కి పర్మిషన్ ఇస్తారు. లేకుంటే వీడియోగ్రఫీకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా, ఫొటోస్కి అయితే ఏం కాదు, వీడియోస్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఆ పేపర్ అడుగుతారు. ఇక్కడ చూసారు కదా, మనం మీదికి ఎక్కుతున్నాం. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు, మనమే లాస్ట్కి ఎక్కాం. మనతో పాటు వీళ్ళు మనం రిక్వెస్ట్ చేసాం, వీళ్ళు కూడా ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళకు కూడా కలిసి వచ్చింది. ఇక్కడి నుంచి సిటీ చూడొచ్చు ఎలా ఉందో. ఇదే అతి పెద్ద పిరంగి. ఇంత పెద్ద పిరంగి నా లైఫ్లో నేను ఎక్కడ చూసున్నా. ఎంత పెద్ద పిరంగో చూశారు కదా. మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి, ఎంత పెద్దగా ఉందో. చూశారు కదా, పంచలోహాలతో తయారు చేసింది. డో నాట్ టచ్ అని చెప్పి అయితే ఇక్కడ పెట్టారు, డోంట్ టచ్ కెనాన్స్ అని చెప్పి. ఎంత దూరంలోకి వెళ్ళేదో కదా గుండు. ఇక్కడ నుంచి కొడితే వామ్మో, ఇంత పెద్ద పిరంగి చూడడం అయితే నాకు లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. అద్భుతమైన ఫీలింగ్ అబ్బా. ఎందుకంటే ఇలాంటిది మరి ఎక్కడ మళ్ళీ చూసుండ్రు. మళ్ళీ ఎక్కడ కూడా ఏ కోటకు పోయినా కూడా మీకు ఇంత పెద్దదైతే కనిపించదు. నాకు తెలిసినంత వరకు అయితే చాలా కోటలు తిరిగా కదా నేను, ఆ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా. ఇంత పెద్ద పిరంగి అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి కింద కనిపించింది చూడండి, స్వరంగ టెంపుల్, జగన్నాథ టెంపుల్ అని. అది కూడా వీలైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం కిందికి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడవచ్చు, ఎంత చిన్నగా ఉన్నాయి ఇండ్లు. చుట్టూ చూస్తున్నారుగా, పర్వతాల మధ్యలో అయితే ఉంటుంది. ఔరంగాబాద్కి వస్తే మీకు లెక్కలేనన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా, షాజహాన్ కట్టించినట్టు బారాదారి మందిరం ఇదే. అది కొన్ని అక్కడక్కడ చిన్నగా రెనోవేషన్, అంటే కలర్ వర్క్స్ అలా జరుగుతున్నాయి. కలర్లు వేస్తున్నారు కదా చుట్టూ తెల్లగా, కలర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వీటి వరకు అయితే మనం రావచ్చు, మళ్ళీ కిందికి వెళ్ళరాదు. ఇక్కడ నుంచి మనం మన సీక్రెట్ టనల్స్ ఇవి చెప్పడం మర్చిపోయిన. సొరంగాలు చాలా ఉన్నాయి, ఇది కూడా సొరంగ మార్గమే. లోపల చూస్తున్నారు కదా, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అవి మెట్లు. అలా నుంచి లోపలికి వెళ్తే చాలా ప్రదేశాల కనెక్టివిటీ ఉంటాయి. అందుకే రాజులు రాణులు ఎలా వెళ్తారనేది ఎవరికి అర్థం కాదు ఈ కిల్లలో. ఎందుకంటే మనకు చూపించిన సొరంగ మార్గాలే ఇన్ని 3-4 అంటే కనిపించని ఈ కిల్లాలో అనేకమైన సొరంగ మార్గాలు ఉన్నాయి. కాకపోతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, మళ్ళీ టూరిస్టులకు ఏం కావద్దన్న ఉద్దేశంతో అయితే అది బంద్ పెట్టారు. కానీ చాలా వరకు కింద ఒక ఇంత ప్రపంచమే కనిపిస్తుంది మీకు. చూస్తున్నాగా, సెక్యూరిటీ అందరూ వెళ్ళాలి అని అంటున్నారు. ఇంతకుముందు చూపించా కదా అద్భుతంగా అయిన బారాదారి మందిరం ఇదే. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. నాకైతే అదే బాగా నచ్చింది. మొత్తం సిటీ మొత్తం కవర్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ చల్లగా ఉంది. ఎంత ఎండ కొట్టే కూడా చుట్టూ ఈ ప్రదేశానికి వచ్చే వరకు మీకు చాలా చల్లగా అనిపిస్తుంది. అదైతే ఒకటి బాగుంది. మళ్ళీ వ్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఒకసారి ఫొటోస్ నెక్స్ట్ లెవెల్. బై ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం పండుగే, కానీ ఎక్కేతానికి మాత్రం ఓపిక ఉండాలి. మా అమ్మను మెచ్చుకోవచ్చు ఈ విషయంలో. ఇంత దూరం ఎక్కిందంటే, అంటే ఇక నేనే డైరెక్ట్ మీదికి వచ్చా ఆ సీక్రెట్ సొరంగాలు తీసుకొచ్చిన తర్వాత. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మసీద్. అయితే ఈ యొక్క మసీద్కి ప్రత్యేకత ఏంటంటే, ఇది టెంపుల్ ప్లస్ మసీద్. ఇది ఇక్కడ చాలా వరకు పిల్లర్స్ ఉంటాయి చూడండి. ఆల్మోస్ట్ సాయంత్రం అయింది కదా, లైటింగ్ డిమ్ అయింది. ఈ పిల్లర్స్ ఏమో చాలా పిల్లర్స్ ఏమో హిందూ పిల్లర్స్, మీదనేమో మసీద్ డోమ్ ఉంటుంది. ఇక్కడనేమో మసీదులు నమాజులు ఇట్లా చేసుకునేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు ఎదురుగా భరతమాత టెంపుల్ చూశారు కదా, ఆ విధంగానే ఉంటుంది. ఇది కూడా చాలా పిల్లర్లు ఉంటాయి. ఓకేనా,
ఇక్కడ టెంపుల్ ప్లస్ మసీదు, ఎందుకంటే అన్ని రాజులు పాలించారు కాబట్టి హిందువులు ముస్లింలు ఆ విధంగా అయితే ఉన్నాయి. మా అల్లుడు కూడా వచ్చాడు, మెచ్చుకోవచ్చు. ఆ 20 రూపాయలు అడగడంతో వాటర్ బాటిల్ అయితే పట్టుకొని తిరుగుతాను. ఈ యొక్క సబ్జెక్ట్ అయితే నాకు ఈ యొక్క అంశం అయితే బాగా నచ్చింది ఈ కోటలో. మళ్ళీ మీకు 20 రూపీస్ డిపాజిట్ మీకు ఇవ్వాలంటే ఈ వాటర్ బాటిల్ మీద ఉన్న స్టిక్కర్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అప్పుడు మీ 20 రూపీస్ ఇస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఆ యొక్క ప్లేస్ క్లీన్గా ఉంటుంది మరియు అద్భుతంగా అయితే ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో.